మట్కా వాళ్ళతో కానీ, గుట్కా వాళ్ళతో కానీ, క్రికెట్ బెట్టింగ్ల వాళ్ళతో కానీ, జూదం నిర్వహించే వారితో కానీ, అక్రమ బియ్యం రవాణా చేసేవారితో కానీ, చిట్ట చివరకు ఇసుక కానీ నేను రాగినయా పైసా సంపాదించాలి అని చెప్పిన. నేను నిర్వహించలేదు, నిర్వాహకులతో నాకు సంబంధాలు లేవు అని చెప్పిన. ఆ రోజు నా వ్యాపారం ప్రధానమైనటువంటి నా ఆర్థిక బలానికి కారణం మా అన్నగారని చెప్పిన. ఆనాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పినాం. నిజాయితీగా నిర్భయంగా చెప్తా ఉన్నా, తమ్ముని ఎదుగుదల కోసం మా అన్న తన జీవితాన్ని అంకితం చేసినాడు అనుకోండి. నా ఎదుగుదల కోసం రాజకీయంగా, సామాజికంగా, వ్యక్తిగతమైనటువంటి గౌరవ ప్రతిష్టలతో నేను జీవించడం కోసం తన కష్టాన్ని నాకు దారపోసినాడు. మంచి అన్న. ఈ కాలంలో ఎవరైనా ఆదర్శంగా తీసుకోవాలంటే మా అన్నం తీసుకోవచ్చు. ప్రవీణ్ చేసిన విమర్శను వరదరాజిరెడ్డి భుజానికి ఎత్తుకున్నాడు. చెప్పాలంటే కష్టం ఒకరిది, లాభం మరొకరిది. తెలుగుదేశం పార్టీలో కష్టం ప్రవీణ్ది, లాభం వరదది. 6 నెలల కాలం వరదరాజిరెడ్డి గారు మట్కా, గుట్కా, క్రికెట్టు, జూదము, ఇసుక, అక్రమ బియ్యము ఒకటేమిటి పదే పదే మాట్లాడుతూ, ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే నా పార్టీ అధికారంలోకి తీసుకొస్తే ప్రొద్దుటూరులో ఇవన్నీ లేకుండా చేస్తాను, ప్రొద్దుటూరును చాలా మంచి ప్రొద్దుటూరుగా మీకు చూపిస్తాను, ఉక్కు పాదంతో అణిచివేస్తానని చెప్పి ఎన్నికలప్పుడు చాలా గొప్పగా మీకు చెప్పినాడు. ఒక మంచి ప్రొద్దుటూరును స్థాపిస్తానని చెప్పినాడు మీకు. ప్రవీణ్ అయితే ఇంకొక అడుగు ముందుకేసి, మన ప్రొద్దుటూరు అంటే 2వ మైసూర్ అమ్మవార్శాలకు ప్రసిద్ధి, సుకూర్ బిర్యానీకి ప్రసిద్ధి, అమ్మవార్శాల కాడ దోశ 150 రూపాయలు బ్రహ్మాండంగా ఉంటుంది, బాబాయి దోశ. ఇవన్నీ పోయినారు, మర్చిపోయినారు. ఇది మట్కాకు, జూదాలకు నిలయం అయిపోయిందని చెప్పి ఆనాడు ప్రవీణ్ మాట్లాడినాడు. నేను ఇప్పుడు అడుగుతా ఉన్నా, ప్రవీణ్ అడుగుతా ఉన్నా, వరదరాజిరెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ప్రశ్నించవా ప్రవీణ్ అని అడుగుతా ఉన్నా. నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండావు, ఇప్పుడు ప్రశ్నించవా ప్రవీణ్? ప్రభుత్వ అధికారులను ప్రశ్నించవా, లేకుంటే పాలకులకు ఫిర్యాదు చేయవా? మీ వరద నేతృత్వంలో, మీ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ఈ ప్రొద్దుటూరుకి దేనికి అడ్డాగా అయింది? 2వ మైసూరుగా అడ్డా అయిందే, బాబాయి దోశకు అయిందే, లేకుంటే సుకూర్ బిర్యానీకి అయిందే, లేక అక్రమ బియ్యం రవాణాకు అడ్డా అయిందే, లేకుంటే గోవా మందుకు అడ్డా అయిందే, గోవా మందుకు అడ్డా అయిందే, మట్కా కంపెనీలక, జూద నిర్వాహకులక, ఇసుక దోపిడీ దొంగలక, దేనికి? ఈ వ్యత్యాసాన్ని గమనించమని నేను ప్రజలు కోరుతా ఉన్నా. నేను శనివారం మధ్యాహ్నం వచ్చిన నెంబర్ 59, శనివారం రాత్రికి వచ్చిన నెంబర్ 68. మట్కా లేదు అని నువ్వంటే ఒక 150 మంది బూకీల పేర్లు చెప్తా, పట్టీలు రాసే వాళ్ళని 150 పేర్లు చెప్తా. పోలీసు వాళ్ళు వచ్చి నన్ను అడిగితే చెప్తా నేను. మట్కా బీటర్స్ అంటారు, ఒక 100 నుంచి 150 మంది ఉంటారు ప్రొద్దుటూరులో. పట్టీలు తీసుకునే వాళ్ళు ఒక 40 మంది ఉంటారు. మట్కా కంపెనీని నిర్వహించే వాళ్ళు ప్రధానమైన వాళ్ళు వాళ్ళే, చీడ పురుగులు 8 మంది ఉన్నారు ప్రొద్దుటూరులో. ఈ 8 మందిలో 2-3 ప్రధానమైన వాళ్ళు నీ పార్టీలోకి, నా పార్టీలో నుంచి వచ్చిన కౌన్సిలర్ దగ్గర ఉన్నారు. స్వయంగా మీ కౌన్సిలరే మట్కా పట్టీలు సిక్కి ఎఫ్ఐఆర్లో నమోదైనాడు, మునీర్. మరి నేను అడుగుతా ఉన్నా ఈరోజు, మరి ఎందుకు 7 నెలల కాలం గడిచినా నువ్వు మట్కాను నీ ఉక్కు పాదముతో అణిచివేయలే?
ఇంకా మట్కా ఎందుకు ఎక్కువైంది? ఎంత మట్కా కలెక్షనో తెలుసున్న ప్రజలారా, రోజుకు పేద మధ్యతరగతి రక్తాన్ని చెమటగా మార్చి బ్రతికే కూలీలు, బ్రతుకు కోసం నిరంతరం పోరాటాన్ని కొనసాగించే శ్రామికుల యొక్క రక్తాన్ని పిండితే రోజుకు ఒక్క ప్రొద్దుటూరులో ₹1,00,00,000 కలెక్షన్ అవుతుంది మట్కా. ఈ మట్కా వాళ్ళ దగ్గర నుంచి ఈ కోటి కలెక్షన్లో నీకు నీ కొడుక్కు ఇన్ని లక్షలు ముడతానాయి అని చెప్పి బట్టగాల్చి నీ ముఖాన వేయచ్చు నేను. కానీ నీలాగా నా నోరు అబద్ధాలు మాట్లాడదు పెద్దాయన. ఈ మట్కా వాళ్ళ దగ్గర నుంచి నీకు లెక్క రావడంలే, అది నా నిజాయితీ. నిజంగా చెప్తా ఉన్నా, నువ్వు నాకు చెప్పలే అట్లా నా గురించి. నీ మనుషులు మట్కా కంపెనీలు పెడితే నువ్వు మందలించే పరిస్థితుల్లో లేవు, నువ్వు నీ కొడుకు. నువ్వు మందలించేవానివైతే నేను చెప్పిన కౌన్సిలర్ భర్తను మీరు బయటకు పంపిస్తారు. నువ్వు మందలించేవానివైతే మురీర్ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేపిస్తావు. పోలీసులు పిలిచి మటకా బీటర్లకు కాదు వేయాల్సిన నరదండాలు, మటకా కంపెనీని నిర్వహించే వాళ్లకు ఈ ₹1,00,00,000 కలెక్షన్ తీసుకుంటారు చూడి, వాళ్ళకు చేతులకు అరదండాలు వేయించింది. నువ్వు బేపీ లేదు అంటే రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి మౌనం దాల్చిరావు. మరి దీనికి ఏం సమాధానం చెప్తావు? మీ పత్రిక ఆంధ్రజ్యోతి ఆగని రేషన్ దందా, మీ పత్రిక ఆంధ్రజ్యోతి. నిన్నలేమన్నా ఆటోనగర్లో 184 మూటలు, ఇప్పటి వరకు 90 సార్లు పట్టుకుంటారు. కోట్ల రూపాయలు విలువ చేసే అక్రమ బియ్యాన్ని పట్టుకున్నారు. దొరికినేదే ఇంత అయితే ఇక దొరకనేది ఎంత పెద్ద ఆయన? దొరకనేది ఎంత? మీ కౌన్సిలర్ ఇంటి మీదనే దాడి చేసి బియ్యం పట్టుకున్నారు, మీ కౌన్సిలర్ భర్త. ఈ అక్రమ బియ్యం రవాణా చేసేదే నీకు దగ్గరగా ఉండే ప్రధానమైన 2-3 కౌన్సిలర్లు. మరి ఎందుకు అక్రమ రవాణాను నువ్వు బియ్యాన్ని ఆపలేకపోతున్నావు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు వ్యక్తుల చేతికిచ్చి మద్యం ద్వారా విచ్చలవిడిగా డబ్బు సంపాదించాలని చెప్పి ప్రభుత్వం దోచుకుంటే వ్యాపారస్తులు దోచుకుండే ప్రయత్నం చేస్తే, అంటే మీ వాళ్ళే బ్రాండీ షాప్ ఓనర్లు ఆల్మోస్ట్. ఇది చాలదని చెప్పి ఒకవేళ బ్రాండీ షాపులు నడిపే వ్యాపారస్తులు దోచుకుంటున్నారనే మాట నేను అనలేను. ఎందుకంటే న్యాయబద్ధంగా వాళ్ళు తీసుకున్నారు, కట్టినారు, చేసినారు. వాళ్ళ దగ్గర నుంచి మీ తెలుగుదేశం పార్టీ నాయకులు బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారే, దీనికి సమాధానం చెప్పాలా? ఈ ప్రభుత్వం చెప్పాలా? వరదరాజిరెడ్డి గారు చెప్పాలా? నీతికి మారుపేరైనటువంటి వరదరాజిరెడ్డి గారు చెప్పాలా? రెండవ భారతీయుడైనటువంటి వరదరాజిరెడ్డి గారు చెప్పాలా? పల్లెల్లో ఏమైనా మద్యాన్ని ఏరులై పారిస్తే ఈ రాష్ట్రం ఉండేదానికే పోయేదానికే పెద్దాయన? ఈ ఊరు ఉండేదానికే పోయేదానికే? ఇంతకుముందు మన పిల్లప్పుడైతే పల్లెలంటే పాడి పంటలకు పాడి పరిశ్రమ. ఈ వద్దు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మా పెద్ద ఆయన వరదరాజిరెడ్డి గారి నాయకత్వంలో ప్రొద్దుటూరు నియోజకవర్గం బ్రాందీకి కుటీర పరిశ్రమ, పల్లెలోను బ్రాందీకి కుటీర పరిశ్రమ, పల్లెలోను. ఈ బెల్ట్ షాపులన్నీ నిర్వహించేది తెలుగుదేశం పార్టీ నాయకులు కాదా? ఆ నాయకులకు సంబంధించిన అనుచరులు, కార్యకర్తలు కాదా అమ్మేది? ఈ విషయం సైతం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి తెలియదా? మరి ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? ఇది గోవా మందు. ప్రొద్దుటూరులో 4 ఉన్నారు ప్రధానంగా గోవా నుంచి మందు తెచ్చి అమ్మేవాళ్ళు. అన్నీ చెప్తాను కదా నేను. 4 ఉన్నారు ప్రధానంగా. మొన్న ఒకరిని పట్టుకున్నారు గురవై తోటలో. 4 ఉన్నారు గోవా మందు. ఇది వైను, దీని విలువ ₹750 గోవాలో. ఈడ అమ్మేది 2,000 3,000. పెద్ద ఆయన శనివారం రోజు ఫోన్ చేసి ఎస్పీ గారికి నేను వస్తానని నేను అడిగితే ఆయన రమ్మంటే మరుసటి రోజు ఇలా బయలుదేరడానికి సిద్ధమైతే అడిగిన మనుషులను అక్కడికి పంపిస్తే ఎస్పీ గారు అర్జెంట్ పని లేకపోవడం వల్ల వాయిదా వేస్తే మనం మరుసటి రోజు మళ్ళా పోయి కలిసి జార్జి క్లబ్లో జూదం ఆడుకునేదానికి అనుమతి ఇప్పించినాడు పెద్ద ఆయన. నిన్నటి దినము కార్స్ ఆన్నారు జార్జి క్లబ్లో. నిన్నటి దినం
ఒక్కరోజు ఇస్పెటాకులు అన్నారు. ఇదే క్లబ్బులలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము క్లబ్బులు మూతేపించినాం. విపరీతంగా ప్రచారం చేసినాడు పెద్ద ఆయన జూదం గురించి. ఆయన గెలుస్తానే మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ప్రొద్దుటూరులో మంగతాయి ఆడిపించిందే చౌటపల్లిలో జూదం నిర్వహించలేదా? కొత్త ఎస్పీ వస్తే మాట్లాడుకుని నడపాలని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేయడం లేదా? నేను చెప్పినట్టు గోవా మందు దొరకడం లేదా? నేను చెప్పినట్టు అక్రమ బియ్యం రవాణా పట్టివేత జరగలేదా? నేను చెప్పినట్టు మట్కా ₹1,00,00,000 జరుగుతుంది. ఇది మీ కౌన్సిలరే పట్టుబడలేదా? మరి ఆనాడు మాట్లాడిన మాటలకు ఈనాడు పెద్ద ఆయన నాయకత్వంలో ప్రొద్దుటూరు పట్టణంలో జరుగుతూ ఉండే అసాంఘిక కార్యకలాపాలకు పొంతన లేదు. ప్రజలారా, ఈ కార్యకలాపాలకు నీ డబ్బుకు లింకప్ చేయలే. రాజకీయ ప్రయోజనాల కోసం నీ మనసులను ప్రోత్సహిస్తా, నీ మనసులు చేస్తూ ఉంటే నియంత్రించకుండా ఉండవు. ఇంక భవిష్యత్ కాలంలో పెద్దగా ఆదాయాలు వస్తే మామూలు పెట్టుకుంటారేమో నాకు తెలియదు. ఇది సాలదని ఈ మధ్య వరదకు సంబంధించిన కౌన్సిలర్లు గోవా ట్రిప్ అంట, కాశీయాత్ర మాదిరి గోవా ట్రిప్, క్యాష్నో అంటే ఇక్కడ 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు డిపాజిట్ చేస్తే కొంతమంది యువకులను ఆట ఆడే వాళ్ళందరినీ తయారు చేసుకొని వీళ్ళే ఫ్లైట్ టికెట్లు పెట్టి వీళ్ళే ఆడ 5 స్టార్ హోటళ్ళు ఇచ్చి భోజనము బస ఫ్లైట్ టికెట్లు అన్నీ వీళ్ళే, ఈ కౌన్సిలరే. అక్కడ జూదం ఆడుకొని రావాలా, గెలిచినా ఓడినా డబ్బులు ఇస్తారు, ఇబ్బంది లేదు. మరి ఇక్కడ నుంచి సప్లై చేసేందుకు ఏమి వరదలాడి మనిషి కౌన్సిలర్కు లాభం అంటే కనుక మనుషులను పంపించినందుకు జూదానికి కమిషన్ ఇస్తారు. ప్రజలారా, ఆ కమిషన్ మీరు ఏమన్నా 100లో 1000 అనుకుంటున్నారు కాదు. వ్యాపారం పెద్దగా జరిగితే కోట్లు సంపాదిస్తారు. పంపినందుకు వీళ్ళు కోట్లు సంపాదిస్తారు. పోయినోడు మాత్రం ఆడ సంకనాకి ఇంటికి వచ్చాడు. ఈరోజు నేను ప్రవీణ్ని కూడా అడుగుతా ఉన్నా, నీ సుకూరు బిర్యానీ ఎక్కడికి పోయిందో ప్రవీణ్, నీ బాబాయ్ దోశ ఎక్కడికి పోయిందో, అమ్మవారిశాల గొప్పతనం ఎక్కడికి పోయిందో, లేకుంటే రోసిరెడ్డి టీ బంకు దగ్గర టీ ఎంత బాగుంటుందో అది ఎక్కడికి పోయిందో, దేనికి అడ్డా అయింది ప్రవీణ్? ఇప్పుడు మీ వరద నాయకత్వంలో దేనికి అడ్డా అయింది? బియ్యానికి మా ఊర్లో ప్రొద్దుటూరు అంటే అక్రమ రవాణా చౌక దుకాణంలో దొరికే బియ్యానికి అడ్డా అని చెప్దామా? లేకుంటే కాశీ యాత్ర మాదిరి క్యాసినోకు గోవాకు స్పెషలిస్ట్ మా వాళ్ళని చెప్దామా? లేకపోతే మంచి గుట్కా ప్యాకెట్లు దొరుకుతాయని చెప్దామా? జూదానికి స్పెషల్ అని చెప్దామా? దేనికి స్పెషల్ అని చెప్దాం? నేను ప్రవీణ్ కూడా చెప్తా ఉన్నా, ప్రశ్నించు ప్రవీణ్. ఎందుకంటే ఈ ఒక్క దఫాతో వరద రాజకీయ జీవితం ముగిసిపోతుంది. తర్వాత చెప్పలేం. దేవుని దయ ఉంటే నువ్వు అభ్యర్థి అవుతావు ఈసారి. నాకు ఎట్లయితే నువ్వు అభ్యర్థి 24లో కావాలనో, నువ్వు కాకుండా వరదాడినాడో 29లో నువ్వైతావు వరదాడిగాడు. ఆయన జీవితం ముగిసిపోతుంది. మరి నీ రాజకీయ భవిష్యత్తును అంతరించిపోకుండా ఉండాలంటే, ప్రజల హృదయాలలో నీకు కాస్త విలువ ఉండాలంటే, ఈరోజు నీ పార్టీ నాయకులు చేసే తప్పులను నువ్వు ప్రశ్నించగలిగితే, ఫిర్యాదు చేయగలిగితే, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోగలిగితే ప్రజల్లో నీకు మంచి చిరునామా ఉంటుంది. ఎప్పటికైనా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ పేద మధ్యతరగతి వర్గాలు సంతోషంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అవసరం. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నాయకత్వం అవసరం అన్నది ప్రజలు 7 నెలల కాలంలోనే గ్రహించింటారని, ఇంకా 2 సంవత్సరాలు గడిస్తే సంక్షేమ పథకాలు లేనితనము, అభివృద్ధి జరగని వైనము, ఈ అసాంఘిక కార్యకలాపాలు పెళ్ళుబిరికిపోవడము, కక్ష సాధింపు చర్యలు అన్నీ కలిపి మరొక 2 సంవత్సరాల తర్వాత ప్రజలకు పూర్తిగా అవగతమవుతుందని చెప్పి నేను విశ్వసిస్తూ ప్రజలను ఎప్పటికప్పుడు మమ్మల్ని గమనించమని కోరుతా. సెలవు.